హలో అండి, ఇవాళ మన తెలంగాణ ఎంతో ఫేమస్ అయింది సర్వపిండి. అందులోకి ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి జల్లించి, ఉల్లిపాయలు, సొరకాయ తురుము, కరివేపాకు, వేరుశనగకాయలు, పల్లీలు వేయించి పెట్టాము, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు, పిల్లలు తింటారు కదా అందుకని నేను వేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇందులో వేసేసేయాలి. పిండిలో ఇందులో వేసేయాలి పల్లీలు, సొరకాయ తురుము, కరివేపాకు అన్నీ వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో పెసరపప్పు నానబెట్టింది కొంచెం వేస్తున్నాం, అక్కడక్కడ పప్పులు తలుతుంది బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కారం, పసుపు కొంచెం కలర్ కోసం, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే కారం వేయనక్కర్లేదండి, నేను పచ్చిమిర్చి పేస్ట్ వేయట్లేదు. ఉప్పు వేసి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఉప్పు కారం పసుపు అన్నీ వేసి వాటర్, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసి మిక్స్ చేయాలి. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఇలా మిక్స్ చేయాలి. పిండి అయితే ఇలా రెడీ అయిందండి. ఒక పెన్నం తీసుకొని దీని మీద కొంచెం ఆయిల్ వేస్తూ, ఇలా ఆయిల్ వేసుకొని ముద్ద తీసుకొని దీని మీద స్ప్రెడ్ చేయాలి సన్నగా. పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు లాంటి వాళ్ళు ఏమో గిన్నెలకి సర్వలకు పెట్టేవాళ్ళు, లావుగా పెట్టేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనం సన్నగా పెడుతున్నాం. దీన్ని మంచి ఇలా సన్నగా స్ప్రెడ్ చేసి ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్లో బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలంలో మనం ఈ పిండి తడిపి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. పిండి ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఇది. ఇలా చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత సన్నగా అయితే అంత సన్నగా ఉంటేనే బాగుంటుంది. మీరైతే వీలైతే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని టేస్ట్ మాత్రం బాగుంటుంది. కొత్తిమీర అంటే కొత్తిమీర నేను వేయలేదు, ఓన్లీ కరివేపాకు వేసాను. ఇలా హోల్స్ చేయాలి, చేసి ఇందులో ఆయిల్ వేయాలి హోల్స్లో. ఇలా వేసేసి దీన్ని స్టవ్ మీద పెట్టాలి. ఇలా పెనం మీద సన్నగా పెట్టుకొని స్టవ్ మీద పెట్టాలి. రెండు వైపులా మంచిగా ఫ్రై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, సైడ్ కాలాక ఇంకో సైడ్ కూడా మెల్లిగా ఇలా వేసేసుకోండి. రెండు వైపులా ఇలా దూరగా కాలాక తీసేయండి. ఫ్రెండ్స్, సర్వపిండి అయితే రెడీ అయింది. ఇందులో సొరకాయ వేసినట్టు పిల్లలకు అసలు తెలియదు. సొరకాయ తినని వాళ్ళు కూడా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ వాళ్ళు ఒక లైక్ వేసుకోండి అన్న అక్క.